కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీ నేటికీ వీడలేదు. నాన్న కోసం వెతుక్కుంటూ వెళ్లిన ఆ అడుగులు మళ్లీ ఇంటిని చేరే దారే కనిపించలేదు. జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 20 రోజులు కావస్తున్నా కేసు మిస్టరీని ఎలా ఛేదించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారి అదృశ్యంపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిన్నారి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. కాకినాడ జిల్లాలో 2.5 ఏళ్ల వయసున్న సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 20 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసి గాలించినా చిన్నారి ఆచూకీ కానరాలేదు. ఈ నెల 6వ తేదీన తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం గ్రామంలో జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ అదే గ్రామంలో పామాయిల్ తోటకు తోటమాలిగా పనిచేస్తున్నారు. భార్య భవానీతో కలిసి తోటలో ఉన్న ఫామ్ హౌస్ లో కాపురం ఉంటున్నారు. జ్ఞానేశ్వరికి 7 నెలల వయసున్న సోదరి కూడా ఉంది. ఇక ఈ నెల 6వ తేదీన విద్యుత్ శాఖ అధికారులు రావడంతో వారికి కొబ్బరి బోండాలు తెచ్చేందుకు తండ్రి గణేష్ తోట గుమాస్తాతో కలిసి వెళ్లాడు. అదే సమయంలో కూతురు జ్ఞానేశ్వరిని ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. అలా వెళ్లిన కొద్ది సమయంలో తండ్రిని వెంబడిస్తూ జ్ఞానేశ్వరి వెంట వెళ్ళింది. ఆమెతో పాటుగా తన పెంపుడు కుక్క కూడా జ్ఞానేశ్వరి వెనక వెళ్ళింది. ఇదే సమయంలో చిన్న కూతురుని చూసుకుంటున్న తల్లి జ్ఞానేశ్వరి ఎటువైపు వెళ్తుందో చూసుకోలేదు. తండ్రిని వెంబడిస్తూ వెళ్లిన జ్ఞానేశ్వరి పామాయిల్ తోట వెనక ఉన్న జీడిమామిడి తోట వద్ద తాతారావు అనే వ్యక్తికి ఏడుస్తూ కనిపించింది. వెంటనే అతను జ్ఞానేశ్వరి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా వెంట ఉన్న పెంపుడు కుక్క అరుస్తూ దాడి చేయబోయింది. దీంతో అక్కడి నుండి వెళ్లిపోయిన తాతారావు అదే గ్రామంలోని 2 యువకులకు జ్ఞానేశ్వరి గురించి చెప్పాడు. వారంతా కలిసి జ్ఞానేశ్వరి ఉన్న చోట గాలించినా చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. వెంటనే ఆ యువకులు తల్లి భవానికి విషయం చెప్పారు. అయితే తన భర్త గణేష్ వద్ద ఉండి ఉంటుందని ఆమె భర్తకు ఫోన్ చేయగా అతని దగ్గర పాప లేదనే విషయం తెలిసింది. దీంతో ఊరంతా ఏకమై జ్ఞానేశ్వరి కోసం వెతుకులాట ప్రారంభించారు. జ్ఞానేశ్వరి ఇంటి వెనక ఉన్న జీడిమామిడి తోటతో పాటు చిట్టడివిలో గాలించినా పాప ఆచూకీ దొరకలేదు. వెంటనే మర్నాడు తుని రూరల్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆనాటి నుంచి 10 రోజుల వరకు జ్ఞానేశ్వరి కోసం పామాయిల్ తోటతో పాటుగా ఇంటి వెనుక ఉన్న జీడిమామిడి తోట, నల్లకొండ చిట్టడివి ప్రాంతాన్ని పెద్దాపురం పోలీసు సబ్ డివిజన్ కు చెందిన 12 పోలీసు బృందాలు గాలించాయి. చిన్నారిని అడవి జంతువులు దాడి చేసి ఎత్తుకుపోయాయా, లేక తోటలో ఉన్న బోరుబావిలో పడిపోయిందా, కొండ చిలువ మింగేసిందా అనే కోణంలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది కూడా రంగంలోకి దిగి జ్ఞానేశ్వరి కోసం అణువణువునా గాలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న థర్మల్ డ్రోన్ కెమెరాతో జ్ఞానేశ్వరి ఆచూకీతో పాటుగా అడవి జంతువుల జాడను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే నల్లకొండ అటవీ ప్రాంతంతో పాటుగా జీడిమామిడి తోట, పామాయిల్ తోటలో ఎలాంటి అడవి జంతువులు, కొండ చిలువల జాడ, జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులు చిన్నారిని ఎవరైనా అపహరించారనే కోణంలో కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. ముఖ్యంగా సిహెచ్ అగ్రహారంతో పాటుగా పక్కనే ఉన్న దొండవాడ గ్రామంలో తనిఖీలు చేసి అక్కడ నివసించే వారి వివరాలు తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పవర్ డంప్ ద్వారా 6000 సెల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించారు. మరోవైపు జ్ఞానేశ్వరి ఇంటి వెనక జీడిమామిడి తోటలో పిక్కల సేకరణ కోసం వచ్చిన గిరిజనులు, సంచార జాతుల వారి వివరాలు సేకరించారు. ఇలా ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా పోలీసులకు జ్ఞానేశ్వరి ఆచూకీపై ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో పోలీసులు పాప ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 నజరానా ఇస్తామని ప్రకటించారు. ఇక జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉన్న ఒకే ఒక్క క్లూ పెంపుడు కుక్క. జ్ఞానేశ్వరి వెంట వెళ్లిన పెంపుడు కుక్క అనూహ్యంగా పాప అదృశ్యమైన 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. తల్లి భవానీ చున్ని లాగి అరిచింది. అలాగే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తుల మీద దాడి చేసి కరిచే ప్రయత్నం చేసి వెంటనే అక్కడి నుండి మళ్లీ తోటలోకి వెళ్లిపోయింది. అయితే ఆ కుక్కను వెంబడిస్తూ కొంతమంది వెళ్లినా కొద్దిసేపటి తర్వాత కుక్క కూడా అదృశ్యమైంది. కుక్క ప్రవర్తనలో ఎప్పుడూ లేని మార్పును చిన్నారి తల్లిదండ్రులు గమనించారు. కుక్కపై అడవి జంతువులు దాడి చేశాయా, లేక ఎవరైనా పాపను అపహరించిన వ్యక్తులు దాడి చేశారా అనే అనుమానాలు వారిలో కలిగాయి. ఇక జ్ఞానేశ్వరి ఏమైంది అనే విషయం ఖచ్చితంగా కుక్కకు తెలిసే అవకాశం ఉందని అందరూ భావించారు. మర్నాడు అర్ధరాత్రి మరోసారి ఇంటికి వచ్చిన పెంపుడు కుక్కను తుని మున్సిపల్ సిబ్బంది వలవేసి బంధించారు. ఎండలు అధికంగా ఉండటం వల్ల ఆహారము, నీరు లేక కుక్క డీహైడ్రేషన్ కు గురైందని అధికారులు భావించి దానిని సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రయత్నించారు. కుక్క సాధారణ స్థితికి వస్తే దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి జ్ఞానేశ్వరి జాడ కోసం అన్వేషించాలనుకున్నారు. ఒక్కరోజు ఆగి కుక్క మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి బయటకు వదిలారు.
కానీ ఆ కుక్క తోటలోనూ గ్రామంలోనూ 8 కిలోమీటర్ల దూరం సంచరించి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. అలా వచ్చిన పెంపుడు కుక్క ఆ మర్నాడు ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందింది. కుక్క సాధారణ స్థితికి రాకుండా బలవంతంగా మెడకు GPS ట్రాకర్ అమర్చడం వల్ల చనిపోయిందని కొందరు అనుమానించారు. అయితే డీహైడ్రేషన్ వల్లే కుక్క చనిపోయి ఉండవచ్చని భావించిన పోలీసులు కుక్క మరణంపై వ్యక్తమైన పలు అనుమానాల నేపథ్యంలో దానికి సూరవరంలో పోస్టుమార్టం చేసి నమూనాలను వైజాగ్ ల్యాబ్కు తరలించారు. అయితే ఇప్పటి వరకు ఆ పోస్టుమార్టం రిపోర్ట్ రాలేదు. చిన్నారిపై అడవి జంతువులు దాడి చేశాయా అనే కోణంలో పోలీసులు యానిమల్ ట్రాప్ పద్ధతిలో విచారణ చేశారు. జ్ఞానేశ్వరి కంచె దాటి వెళ్లిందనే ప్రాంతంలో 2 ఆట బొమ్మలను పెట్టి వాటిలో మాంసం ముద్దలు పెట్టారు. అలాగే చుట్టూ ట్రాప్ కెమెరాలను అమర్చారు. కానీ ఈ ప్రయత్నం కూడా వర్కౌట్ కాలేదు. బొమ్మల వద్దకు ఎలాంటి జంతువులు రాలేదు. మరోవైపు 4 రోజుల క్రిందటే జ్ఞానేశ్వరి కోసం చేపట్టిన గాలింపు చర్యల్ని NDRF, SDRF అటవీ శాఖ సిబ్బంది ఆపేశారు. దీంతో పోలీసులు పాపను కిడ్నాప్ చేశారన్న కోణంలో విచారణను ముమ్మరం చేశారు. చిన్నారి తల్లిదండ్రులతో ఎవరికైనా గొడవలున్నాయా అనే కోణంతో పాటు తండ్రి గణేష్ స్నేహితులను కూడా పోలీసులు విచారించారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏలూరు రేంజ్ DIG ఒక ప్రత్యేక క్రైమ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాప ఆచూకీ కోసం ఆ క్రైమ్ టీం దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే జ్ఞానేశ్వరి అదృశ్యంపై అనేక వదంతులు, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అడవి జంతువుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్సులకు చిన్నారి జ్ఞానేశ్వరి చిక్కుకొని ఉండవచ్చని, అడవి పందుల వేటగాళ్లే ఆమెను ఏమైనా చేసి ఆచూకీ లేకుండా చేశారన్న వదంతులు వ్యాపించాయి. జూన్ 14, 15వ తేదీల్లో అమావాస్య కావడంతో ఎవరైనా మంత్రగాళ్లు పాపను అపహరించి నరబలి ఇచ్చి ఉంటారా అనే పుకార్లు వచ్చాయి. మొత్తం మీద చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీ ఏమిటనేది నేటికి తెలియరాలేదు. మరోవైపు జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనుక్షణం జ్ఞానేశ్వరిని తలుచుకుంటూ రోదిస్తున్నారు. ఎప్పటికైనా పాప చిరునవ్వుతో తిరిగి వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఆశలు కూడా వారిలో సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని మంగళవారం హైకోర్టు పోలీసు శాఖకు ఆదేశించింది. దర్యాప్తులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా అని ప్రశ్నించింది. మొత్తం మీద చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ దొరికి ఆమె తల్లిదండ్రుల చెంతకు చేరాలని ప్రజలు తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.